హలో బడీస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు నేను ఒక గోప్రో కొన్నాను అనమాట. గోప్రో హీరో 9 బ్లాక్. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ కమ్స్ అన్ 2 years వారంటీ. అండ్ ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చి 49,500. ఇది గోప్రో హీరో 9 బ్లాక్. సో దీంట్లో మనకి యాక్సెసరీస్ వచ్చి బ్యాటరీ, స్క్రూ, గోప్రో అండ్ గోప్రో మౌంట్స్ అండ్ కేబుల్ అండ్ బాక్స్ వచ్చింది. సో దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే 3.0 హైపర్ స్టెబిలైజేషన్ మోడ్ ఉంది దీంట్లో. దట్స్ అ గుడ్ థింగ్, అందుకనే నేను తీసుకోవడం కారణం. అండ్ హీరో 9లోనే 20 MP కెమెరా అండ్ 5K 30 FPS ప్లస్ 4K 60 FPSలో ఉంటుంది. అండ్ 3.33 feet డెప్త్ వాటర్ వరకు రెసిస్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్ ఉంది దీంట్లో. అండ్ 8x స్లో మోషన్ ఉంది. డేటా ఓవర్లేస్ అండ్ టైమ్ ర్యాప్ ఉంది. 1080p లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు వైఫై కనెక్ట్ అయ్యి. అండ్ సూపర్ ఫోటో ప్లస్ HDR కూడా ఉంది. అండ్ రా ఫొటోస్ అండ్ వెబ్ క్యామ్ మోడ్ అండ్ టచ్ స్క్రీన్ కూడా. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇది అనమాట బాక్స్. గోప్రో బాక్సింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. దీన్ని కొట్టింది లేదు అసలు మార్కెట్లో. చాలా ప్రీమియంగా ఉంది బాక్స్ కూడా. అండ్ ఓపెన్ చేస్తే మనకి ఒక కేబుల్ ఉంది గోప్రో ఛార్జ్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది ఒక గోప్రో హీరో 9 బ్లాక్. సో యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, దీంతో పని లేదు మనకి. అండ్ వీటిని మనం చదవలేము. నాకు అంత ఓపలేదు బేసిక్గా. అండ్ కేబుల్ ఒకటి ఉంది, కేబుల్ ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది బ్యాటరీ. వీళ్ళకి ఇప్పుడే సైడ్ ఇది చిన్ మౌంట్ మాట. మనం చిన్కి ఒక మౌంట్ ఉంటుంది, ఆ మౌంట్ క్లిప్ ఇది. ఇది యాక్చువల్గా చిన్ మౌంట్ మనం హెల్మెట్ మీద స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లిప్ దాంట్లో పెట్టి దాని స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ పెట్టి గోప్రో అటాచ్ చేయొచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ రబ్బర్ పైకి తీసి అప్పుడు క్లిప్ పెట్టడానికి ఉంటుందన్నమాట, లాక్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ద స్క్రూ చిన్ మౌంట్కి అండ్ గోప్రోకి అటాచ్ చేసి స్క్రూ అనమాట. లెట్స్ ఓపెన్ దిస్. ప్యాకింగ్ మాత్రం చాలా క్రేజీ ఉంది. ప్రతి లెన్స్ మీద కవర్స్ ఇచ్చారు, యాజ్ కొత్త ఫోన్స్కి ఎలా ఇస్తారు సేమ్ అలాగే. ఇట్స్ అ గుడ్ థింగ్. జనరలీ గోప్రోస్ ఎందుకు తీసుకుంటారు, సేమ్ కెమెరా మీకు ఐఫోన్లో కూడా వస్తుంది కదా, 30,000 మొబైల్స్లో కూడా వస్తుంది కదా అనుకుంటారు. కానీ గోప్రో అనేది ఒక యాక్షన్ కెమెరా అంటే మీరు అది రాక్డ్గా యూజ్ చేయొచ్చు. మీకు ఈజీగా ఎక్కడన్నా పడిపోయినా సరే పెద్ద డ్యామేజ్ అవ్వదు. అదే ఫోన్ పడిందంటే డిస్ప్లే పగిలిపోతుంది. సో యాక్షన్ కెమెరాస్ ఆర్ మెంట్ ఫర్ అడ్వెంచర్స్ మాట. మీరు ఏ అడ్వెంచర్ చేసినా సరే ఈ డివైస్ అనేది మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వదు. అంట్లో అన్లెస్ మీరు కావాలని పగలు కొడితే మాత్రం ఎవరు ఏం చేయలేరు. వారంటీ కూడా కవర్ అన్నమాట. అండ్ యూ కెన్ సీ దిస్ బార్ కోడ్. సో లెట్స్ పీల్ ఇట్ ఆఫ్ అండ్ సీ. ఆన్ చేసి చూద్దాం. నేను ఫస్ట్ టైం ఇప్పటిదాకా నేను గోప్రో అసలు యూజ్ చేయలేదు ఎప్పుడు. సో నాకు గోప్రో హీరో 9 బ్లాక్ నేను మొన్న అమెజాన్ సేల్లో కొన్నమాట. దీని ఒరిజినల్ లాంచ్ ప్రైస్ వచ్చి 49,500. కానీ నాకు ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో నాకు 29,000 చేంజ్ పడింది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే. సో నెక్స్ట్ కింద 2 స్టాండ్స్ ఉన్నాయి. స్టాండ్స్ ఓపెన్ చేస్తే మనకి మౌంట్స్కి అటాచ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ థింగ్ మాట. సో మీరు చిన్ మౌంట్ చేసుకోవచ్చు, చెస్ట్ మౌంట్ చేసుకోవచ్చు. మీకు బయట మార్కెట్లో చాలా మౌంట్స్ దొరుకుతాయి, చెస్ట్ మౌంట్స్, చిన్ మౌంట్స్. 500 లోపే ఉన్నాయి అన్ని చెస్ట్ మౌంట్స్. సో ఈ నాబ్ ఏంటంటే మైక్ అడాప్టర్ పెట్టుకోవడానికి, డైరెక్ట్గా మైక్ ఇన్సర్ట్ చేయడానికి ఉండదు. ఒక అడాప్టర్ ఉంటుంది, ఇది $1,700 ఎంత ఉంది. ఆ అడాప్టర్ తీసుకొని అడాప్టర్తో జాయిన్ చేసుకోవాలన్నమాట. గోప్రో మాత్రం చాలా వెయిట్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వెయిట్ ఉందని. సో నౌ విల్ జస్ట్ పుల్ ఓవర్ ద బ్యాటరీ స్లాట్. కొద్దిగా గట్టిగా ఉంది ఇది. ఎస్. సో ఇక్కడ SD కార్డ్ పెట్టుకుంటాం అండ్ ఇక్కడ బ్యాటరీ ప్లేస్ చేసుకుంటాం. అండ్ పక్కన ఉన్నది పిన్, ఛార్జింగ్ పిన్ మాట. ఓపెన్ చేసుకుని ఛార్జ్ చేసుకోవాలి. లెట్స్ పుట్ ద బ్యాటరీ ఇన్ సైడ్. ఇక్కడ ఛార్జింగ్ బోర్డ్ మాట, C టైప్ ఇది.
దీంట్లో ఒక కాన్ ఏంటంటే యాక్చువల్లీ దీనికి ఇంటర్నల్ మెమరీ 0. మీరు ఒక్క ఫోటో కూడా తీయలేరు ఎస్డీ కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా. సో ఖచ్చితంగా ఒక ఎస్డీ కార్డ్ తీసుకోవాలి. మై సజెషన్ ఇస్ టు టేక్ 128 జీబీ ఎస్డీ కార్డ్. యూ విల్ గెట్ ఇన్ ద మార్కెట్ ఫర్ గుడ్ డీల్స్ నౌ. అండ్ ఫోన్తో చేసినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ ఏమన్నా మౌంట్ నుంచి పడిందంటే కనుక దీని డిస్ప్లే, నాది ఐఫోన్ 12 మాట, అది బ్రేక్ అయిందా ఇంచుమించు ఒక 25,000 వరకు లేసిపోతుంది అన్నమాట. సో దీన్ని సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని. అండ్ వీ హ్యావ్ వెరీ డిఫరెంట్ మోడ్స్. దీంట్లో సినిమాటిక్ మోడ్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఆల్రెడీ చెప్పాను నేను, GoPro Hero9 Black 20MP కెమెరాతో వస్తుంది అండ్ 5K రెజల్యూషన్తో మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అప్ టు 30 FPS అండ్ 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే 1080p అయితే కనుక 240 FPSతో రికార్డ్ చేయొచ్చు. ఐ లైక్ దట్ అ లిటిల్ బిట్. అండ్ నెక్స్ట్ వచ్చేది వాటర్ ప్రూఫ్ కాబట్టి 33 feet వరకు, ఐ మీన్ 10 meters వరకు మీరు ఇన్ డెప్త్ వాటర్లో ఉన్నా సరే ఇట్ కెన్ రెసిస్ట్ వాటర్ ప్రూఫ్. సో దీంట్లో మీరు వాయిస్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మీరు GoPro ఆన్ చేసుకోవాలన్నా లేకపోతే చిన్న చిన్న కమాండ్స్ ఇచ్చి GoProని కంట్రోల్ చేసుకోవాలంటే వాయిస్ కమాండ్స్ త్రూ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ డేట్ అండ్ టైం సెట్ చేద్దాం. ఈ అడాప్టివ్ టచ్కి అలవాటు పడడానికి ఒక 2-3 days టైం పడుతుంది, ఎందుకంటే స్క్రీన్ కొద్దిగా చిన్నది కదా. సేమ్ మొబైల్ లాగా మనకి నోటిఫికేషన్ బార్లో పైన ఈజీ టాగుల్స్ ఉంటాయి. సో బీప్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, వాయిస్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగా ఇలా లెఫ్ట్ సైడ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేసుకుంటే మనకి ఈజీ యాక్సెస్ దొరుకుతుంది ఫోటో తీయడానికి. అండ్ గుడ్ థింగ్ ఈజ్ మీరు కెమెరా ఎటువైపు టిల్ట్ చేస్తే అటువైపు స్క్రీన్ టిల్ట్ అవుతుంది. సో ఐ థింక్ రేపటి నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను దీంట్లో. అండ్ దీని రివ్యూ కావాలంటే 2 months నేను దీంతో ట్రావెల్ చేయాలి. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ న్యూ అలర్ట్స్. Thank you buddies for watching this video and please do subscribe.